అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు మనం బేసిక్ తజ్వీద్ నియమాల యొక్క మొదటి క్లాసు ఆ, ఆన్లైన్లో చేసుకోబోతున్నాము. ఇది ఒక విధంగా రబువా ఇస్లామిక్ సెంటర్లో జరుగుతున్న క్లాసులకు రివిజన్ క్లాస్ ఇది. మరి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకు ఇది మొదటి క్లాస్ అవుతుంది. ఇందులో ఆ, ఒక ఖురాన్ చదవటానికి మనకు అవసరమైన కనీసం నేర్చుకోవాల్సిన తజ్వీద్ నియమాలు, నూరానీ ఖాయిదా మనం చిన్నప్పుడు ఏదైతే నేర్చుకుంటామో దాని నుండి ఇవి ఈ ఈ పాఠాలు తయారు చేయబడినాయి. ఆ, నూరానీ ఖాయిదా మన ఇండియాలో ఏదైతే ప్రింట్ అయి ఉంటుందో ఉర్దూలో చాలామందికి తెలుసు, చిన్నప్పుడు చదివి ఉంటాము. అదే నూరానీ ఖాయిదా ఇక్కడ ఖాయిదా నూరానియా పేరుతో సౌదీ అరేబియాలో ప్రింట్ అయి ఉంది. అది ఇంగ్లీష్లో అది ఖాయిదా నూరానియా, అదే పుస్తకాన్ని మనం బేస్గా చేసుకుని ఈ పాఠాలు ఆ, నేర్చుకోబోతున్నాం. ఇక దీంట్లో ఇది ఆ, మీ అందరికీ మొదటి లెవెల్ మీరు పాస్ అయి ఉన్నారు కాబట్టి అలీఫ్ బా తా ఈ అక్షరాలన్నీ మీకు వచ్చి ఉంటాయి. ఆ, అక్షరాలు, దాని యొక్క హరకాత్, తన్వీన్ ఇవన్నీ మీరు ఫస్ట్ లెవెల్లో నేర్చుకున్నారు. ఈ పదాలన్నీ చదవటం మీకు వచ్చు. అబదన్, అహదున్, అఖద, అదిన, అమర, అన. ఇది ఆ, ఇది మనకు రిక్వైర్మెంట్ అన్నమాట. ఈ క్లాస్ అర్థం కావాలి అంటే ఈ పదాలు, ఈ అక్షరాలు మీరు చదవటం వచ్చి ఉండాలి. అక్కడ నుండి ఈ క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఇక దీంట్లో మొదటి లెవెల్లో మనం నేర్చుకున్నది ఇంతకు ముందు నేర్చుకున్నది ఆ, తలకట్టు, గుడి, కొమ్ము అంటే ఫథా, కస్రా, దమ్మ. ఇప్పుడు ఈ యొక్క పాఠాల్లో మీరు చూస్తున్నది ఇక్కడ ఆమ్, ఫథా ఉంది అంటే జబర్, జేర్, పేష్, దో జబర్, దో జేర్, దో పేష్. ఫథా, కస్రా, దమ్మ, ఫథతేన్, కస్రతేన్, దమ్మతేన్. ఈ హరకాత్తో పాటు అక్షరాల్ని, పదాలని చదవటం మనం ఫస్ట్ లెవెల్లో నేర్చుకున్నాము. ఇప్పుడు ఆ అక్షరాలకి దీర్ఘం ఎలా ఇవ్వాలి, ఏ పరిస్థితిలో దీర్ఘం ఇవ్వాలి, ఎంత దీర్ఘం ఇవ్వాలి, దాని యొక్క ఆ, దాని యొక్క నియమం ఏమిటి అనేది ఈ పాఠంలో మనం నేర్చుకుంటున్నాం అన్నమాట. సరే, మీకు తెలుగులో కావాలి కాబట్టి ఇది తెలుగు పీపీటీ కూడా ఓపెన్ చేస్తాను, మీకు క్లియర్గా ఉంటుంది. తెలుగులో పీపీటీ కావాలి. 62. సార్ ఈ క్లాస్ రికార్డింగ్ అవుతుంది సార్. క్లాస్ రికార్డింగ్ అవుతుంది. ఆ, మీకు తెలుగులో కనబడుతుందా ఇప్పుడు పీపీటీ? మీ స్క్రీన్ తెలుగులో కనబడుతుందా? లేదు సార్, ఇంగ్లీష్ లో ఉంది సార్. లేదు సార్, ఇంకా ఓకే. లోడింగ్ లోడింగ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు వచ్చింది సార్. లేదు సార్, ఇంకా కదా? వచ్చింది వచ్చింది సార్. ఓకే. వచ్చింది सर ఇప్పుడు వచ్చింది సార్. सर उर्दू में వచ్చింది नहीं आता सर, उर्दू में नहीं आ सकता। उर्दू में अलग क्लास करेंगे, अगर ज़्यादा लोग हैं तो ये तेलुगु में करेंगे आज। जी अच्छा। ओके, तेलुगु उर्दू में चाहिए तो फिर आप लोग मुझे बताइए कितने लोग हैं, देख के उसके हिसाब से फिर दोबारा तेलुगु उर्दू में करेंगे। जी ఓకే. ఆ, ఈ పాఠంలో మనం మద్ గురించి నేర్చుకోబోతున్నాము. మద్లో ముఖ్యంగా మనకు కావలసిన మూడు అక్షరాలు ఉన్నాయి, వాటిని హురూఫ్ అల్ మద్ అంటారు. అవి అలిఫ్, యా సుకూన్, వావ్ సుకూన్. అలిఫ్ అంటే పైన కింద ఏమీ ఉండకూడదు, దానినే అలిఫ్ అంటాము. పైన కింద ఏమైనా చిహ్నాలు ఉంటే జబర్ జేర్ పేష్ కానీ, దో జబర్ దో జేర్ దో పేష్ కానీ, హంజా చిహ్నం కానీ, సుకూన్ చిహ్నం కానీ, సాద్ చిహ్నం కానీ ఇలాంటివి ఉంటే దీన్ని అలిఫ్ అనరు, దాన్ని హంజా అంటారు. అలాగే యాసుకూన్. యాసుకూన్ అంటే ఉమ్, ఇక్కడ యా మీద సుకూన్ ఉంటుంది. అది పూర్తి సున్నా కావచ్చు, అర్ధచంద్రాకారంలో ఉన్న సున్నా కావచ్చు, అసలేమీ లేకుండా ఉండవచ్చు. ఈ మూడు పరిస్థితుల్లో కూడా అంటే యా మీద ఎలాంటి హరకత్ లేకపోతే దానిని సుకూన్ అనే పరిగణించాలి, సుకూన్ అనే తీసుకోవాలి. అంటే యా పైన ఫథా, కస్రా, దమ్మ, ఫతతేన్, కస్రతేన్, దమ్మతేన్ లాంటివి ఉండకూడదు. అంటే
జబర్ జేర్ పేష్ దో జబర్ దో జేర్ దో పేష్ లాంటివి ఉండకూడదు. శ్రద్ధ ఉండొచ్చు, తజ్దీద్ అంటారు. శ్రద్ధ ఉండొచ్చు, శ్రద్ధ ఉంటే దానికి ఏమీ ఇబ్బంది లేదు. కానీ హరకాత్ ఏమీ ఉండకూడదు, అప్పుడే దాన్ని యా సుకూన్ అంటారు. మరి వావ్ సుకూన్ కూడా అలాంటిదే. వావ్ మీద పూర్తిగా సున్నాలాగా ఉంటుంది, లేదా అర సున్నా ఉంటుంది, లేదా అసలు ఏమీ ఉండదు. ఈ మూడు పరిస్థితుల్లో కూడా వావ్ సుకూన్ అనే తీసుకోవాలి. ఇప్పుడు మనకు హురూఫ్ అల్ మద్ అనేవి మూడు మన ముందుకు వస్తున్నాయి. అవి అలిఫ్, యా సుకూన్, వావ్ సుకూన్. ఇది మొదటి విషయము, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక మద్ కావాలి అంటే ఏమేం కావాలి మనకు? ఇక్కడ మనం ఫస్ట్ లెవెల్లో నేర్చుకున్నప్పుడు పైన ఫథా ఉంటే, అంటే జబర్ ఉంటే, దాన్ని ఆ అనే శబ్దం తీసి చదివాము. ఇంగ్లీష్లో ఆ, ఏ, తెలుగులో ఆ అనేది. అదే గుణింతాల్లో చూస్తే తలకట్టు ఉన్న అక్షరం ఏదైతే ఉంటుందో ఆ శబ్దం వస్తుందన్నమాట. ఇక్కడ షీన్ ఫథా షా, సీన్ ఫథా సా, రా ఫథా రా, దాల్ ఫథా దా, హా ఫథా హా, జీమ్ ఫథా జా, తా ఫథా తా, బా ఫథా బా. ఇవన్నీ తలకట్టు అంటే ఇక్కడ జబర్తో చదివే అక్షరాలు. ఫథా అని అరబీలో అంటారు, ఉర్దూలో మీరు జబర్ అని నేర్చుకుని ఉండొచ్చు. ఈ ఫథా ఉన్నప్పుడు దీనికి ఒక ఏమి దీర్ఘం తీయకుండా ఆ అనే శబ్దము తీయవలసి ఉంటుంది. మరి అలాగే దీనికి ఇప్పుడు దీర్ఘం ఇవ్వాలి అంటే ఏం చేయాలి? ఫథాతో పాటు మనం అలీఫ్ని జత చేయాలి. అంటే అక్షరం పైన జబర్ ఉంటే దాని తర్వాత అలీఫ్ కనుక చేరితే ది దీర్ఘం తీసి చదవలసి ఉంటుందన్నమాట. ఉదాహరణకు షీన్ మీద ఫథా ఉంది, దాంతో పాటు అలీఫ్ చేరింది. షీన్ ఫథా ప్లస్ అలీఫ్. షీన్ ఉంది అక్షరము, ఫథా దానిపైన ఉంది, ఆ, దాని తర్వాత అలీఫ్ వచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో అంటే మూడు విషయాలు మీ ముందు వస్తున్నాయి ఇక్కడ. ఈ మూడు విషయాలు మీ ముందు కనపడినప్పుడు దీనిని దీర్ఘం తీసి చదవలసి ఉంటుంది. ఉదాహరణకు ఇది షీన్, తర్వాత అక్షరం పైన ఫథా ఉంది, జబర్. దాని తర్వాత మూడో విషయం ఏముంది ఇక్కడ? అలీఫ్ ఉంది. ఇలా ఉంటే ఈ మూడు విషయాలు ఉంటే దాన్ని షీన్ ఫథా అలీఫ్. ఇది మనకు ఉదాహరణ అన్నమాట, బేస్ ఇది. అంటే మూడు విషయాలు మీకు కనపడితే అక్షరము, దానిపైన జబర్, దాని తర్వాత వెంటనే అలిఫ్ ఉండాలి. ఈ మూడు విషయాలు కనపడితే దాన్ని మీరు ఆ అని చదవకుండా రెండు హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. రెండు హరకాతులు అంటే ఆ, ఒక వేలు తర్వాత ఇంకో వేలు ఓపెన్ చేసినంత సమయం అన్నమాట. లేదా ఒక వేలు ముడిచిన తర్వాత రెండో వేలు ముడిచే సమయం వరకు. అంటే మామూలుగా ఆ అనే శబ్దానికి డబల్ శబ్దం తీయాలి. ఆ, ఆ, ఆ. రెండిట్లో తేడా మీరు చూస్తున్నారు. ఇంగ్లీష్లో రెండు సార్లు ఏ వస్తే పాన్, పాన్, బాన్, సాన్ ఎలాగైతే దీర్ఘం వస్తుందో ఆ విధంగా ఇక్కడ రెండు హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. దీనికి మనకు కావాల్సిన విషయాలు ఏమేమిటి? అరబీ అక్షరం కావాలి, దానిపైన ఫథా అంటే జబర్ ఉండాలి, దాని తర్వాత వెంటనే అలిఫ్ రావాలి. ఒకవేళ మూడు విషయాలు మీ ముందుకు వచ్చినట్లయితే ఇది దీర్ఘం అవుతుంది. దీన్ని దీర్ఘం తీసి చదవాలి. ఇక్కడ ఉదాహరణలు కొన్ని ఉన్నాయన్నమాట. షీన్ ఫథాలిఫ్ షా, సీన్ ఫథాలిఫ్ సా, రా ఫథాలిఫ్ రా, దాల్ ఫథాలిఫ్ దా, హా ఫథాలిఫ్ హా, జీమ్ ఫథాలిఫ్ జా, తా ఫథాలిఫ్ తా, బా ఫథాలిఫ్ బా. ఇక్కడ దీర్ఘం తీసి చదువుతున్నారు. క్రితం స్లైడ్లో ఇక్కడ దీర్ఘం లేదు. షా, సా, రా, దా, హా, జా, తా, బా. ఇక్కడ దీర్ఘం లేదు. కానీ ఇక్కడ షా, సా, రా, దా, హా, జా, తా, బా. ఈ విధంగా రెండు వంతులు, రెండు హరకాతులు దీర్ఘం తీసి మీరు ఇక్కడ చదవలసి ఉంటుంది. ఎప్పుడది ఈ మూడు విషయాలు మీ ముందుకు వచ్చినప్పుడు ఇక్కడ అరబీ అక్షరం ఉండాలి, దానిపైన జబర్ లేదా ఫథా ఉండాలి, దాంతోపాటు వెంటనే అలిఫ్ రావాలి. ఇది కనపడంగానే మీరు
2 హరకాతులు దాన్ని దీర్ఘం తీసి చదవాలి. రెండో పద్ధతి ఏమిటి అంటే విషయం ఏమిటి అంటే అలీఫ్ పెద్దది కాకుండా చిన్న అలీఫ్ ఉంటుంది. చిన్న అలీఫ్ ఉన్నప్పుడు కూడా దీన్ని 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. అంటే బా ఫథా అలీఫ్ సగీరా. ఈ రెండు అరబ్ కంట్రీస్లో, అమెరికా, వెస్టర్న్లో, ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, నేపాల్ వదిలిపెట్టి మిగతా చోట్ల ప్రింట్ అయిన ఖురాన్లో ఈ విధంగానే ఉంటుంది. ఫథా ఉంటుంది, చిన్న అలీఫ్ ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇదే విధంగా పైన ఎలాగైతే దీర్ఘం తీసామో ఇక్కడ కూడా అలాగే 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఎలాగా? బా ఫథా అలిఫ్ సగీరా బా, యా ఫథా అలిఫ్ సగీరా యా, రా ఫథా అలిఫ్ సగీరా రా, మీమ్ ఫథా అలిఫ్ సగీరా మా, లాం ఫథా అలిఫ్ సగీరా లా, వావ్ ఫథా అలిఫ్ సగీరా వా, నూన్ ఫథా అలిఫ్ సగీరా నా. ఈ విధంగా 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. అదే మరి ఇండియాలో మన నూరానీ ఖాయిదా నుంచి నేర్చుకున్న వాళ్ళకి ఇక్కడ ఫథా అలిఫ్ సగీరా రెండు కనపడవు. అక్కడ ఏం కనబడుతుంది అంటే ఖడా జబర్ కనబడుతుంది. అంటే అక్షరం పైన చిన్న అలిఫ్ లాగా ఉంటుందన్నమాట. ఇది కూడా ఎగ్జాక్ట్గానే అలిఫ్ సగీరాతో సమానం అన్నమాట. అంటే అలీఫ్ ఖడా జబర్ ఆ, బా ఖడా జబర్ బా, తా ఖడా జబర్ తా. ఏ విధంగా అయితే 2 హరకాతులు ఇక్కడ దీర్ఘం తీస్తున్నామో అదే విధంగా మనం ఇక్కడ కూడా 2 హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్. సరేనా? ఇప్పుడు మనం దీర్ఘం తీయటానికి ఏమేమి అవసరమో అవి మనం చూసాము. ఏమేమి అవసరం? మనకు 2 విషయాలు అవసరం. ఒకటి, అక్షరం ఉండాలి, అక్షరం పైన ఫథా ఉండాలి. రెండోది, వెంటనే అలిఫ్ రావాలి. ఈ విధంగా ఉంటే ఇక్కడ 2 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. అయితే ఈ అలిఫ్ తర్వాత వెంటనే హంజా రాకూడదు, షద్దా రాకూడదు, మరియు సుకూన్ రాకూడదు. ఎందుకు రాకూడదు అనేది తర్వాత క్లాస్లో మనం చదువుకుందాం. ఒకవేళ అలీఫ్ తర్వాత హంజా వస్తే ఏమవుతుంది, అలీఫ్ తర్వాత ఉన్న అక్షరంపై షద్దా వస్తే ఏమవుతుంది, అలీఫ్ తర్వాత ఉన్న అక్షరంపై సుకూన్ వస్తే ఏమవుతుంది అంటే 2 హరకాతులు కాకుండా అక్కడ 4 లేదా 6 హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఎప్పుడది? ఇక్కడ మధ్యలో భాగంగా ఉన్న అలీఫ్ తర్వాత హంజా కానీ, షద్దా కానీ, సుకూన్ కానీ వచ్చినట్లయితే. అలాగే అలీఫ్ సగీరా లేదా ఖడా జబర్ తర్వాత హంజా వచ్చినా, షద్దా వచ్చినా, సుకూన్ వచ్చినా అక్కడ కూడా 2 హరకాతులు కాదు, ఇంకా ఎక్కువ హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ మీకు మీ ముందు వచ్చినాయి అనమాట. ఇది అలీఫ్ మద్ లేదా అలీఫ్ సగీరా గురించి సంబంధించిన ఎగ్జాంపుల్స్. ఉదాహరణకు మొదటి ఎగ్జాంపుల్ చూసినట్లయితే ఆమన. ఎందుకంటే ఇక్కడ ఫథా ఉన్నది, అలీఫ్ ఉన్నది, లెటర్ హంజా ఉంది. ఈ మూడింటి వలన దీనికి ఇక్కడ దీర్ఘం తీయవలసి ఉంటుంది. మరి మీమ్ మీద ఫథా ఒకటే ఉంది. ఫథాతో పాటు అలీఫ్ ఉందా? లేదు. నూన్ మీద ఫథా మాత్రమే ఉంది. దీంతో పాటు అలీఫ్ ఉందా? లేదు. అంటే ఇక్కడ జబర్ జేర్ పేస్ట్లో చెప్పాలి అంటే హంజా, జబర్, అలీఫ్ ఈ 3 ఉన్నాయి కాబట్టి దీనిని 2 హరకాతులు దీర్ఘం తీసి చదవలసి ఉంటుంది. మీమ్ మీద జబర్ మాత్రమే ఉంది. దీని తర్వాత వెంటనే అలీఫ్ లేదు. అందుకని ఇక్కడ దీర్ఘం తీయట్లేదు. ఎలాగా? మీమ్ జబర్ మా, మీమ్ ఫథా మా. అలాగే నూన్ ఫథా నా, నూన్ జబర్ నా. ఇక్కడ దీర్ఘం తీయట్లేదు. కేవలం మొదటి అక్షరానికే అలీఫ్ ఉంది కాబట్టి దీర్ఘం తీస్తున్నాము. హంజా ఫథా అలీఫ్, హంజా జబర్ అలీఫ్ ఆ, మీమ్ ఫథా మా, నూన్ ఫథా నా, ఆమనా. ఇక్కడ దీర్ఘం తీసాము, ఇక్కడ రెండిట్లో దీర్ఘం తీయలేదు. మరి అలాగే హంజా ఫథా అలీఫ్ ఆ, హంజా జబర్ అలీఫ్ ఆ, నూన్ కస్రా నీ, నూన్ జేర్ నీ, యా ఫథా యా, యా జబర్ యా, తా కసరతేన్ తిన్, తా దో జేర్ తిన్. ఈ విధంగా చూస్తే ఆనియతిన్ మొదటి అక్షరానికి దీర్ఘం తీస్తున్నాము, రెండో అక్షరానికి దీర్ఘం లేదు, మూడో అక్షరానికి దీర్ఘం లేదు, నాలుగో అక్షరానికి దీర్ఘం లేదు. ఆ దీర్ఘం, ని యా తిన్, ఆనియతిన్. దీంట్లో మొదటి అక్షరంకు ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది కాబట్టి దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఇక్కడ చూస్తే
రెండే అక్షరాలు ఉన్నాయి. కాఫ్ లామ్. కాఫ్ మీద ఫథా ఉండి అలీఫ్ వచ్చింది. కాఫ్ జబర్ అలీఫ్. లామ్ మీద ఫథా ఉంది. లామ్ జబర్ లా. కాలా. ఇక్కడ కాఫ్కు దీర్ఘం తీస్తున్నాము, లామ్కు దీర్ఘం తీయట్లేదు. ఎందుకంటే ఇక్కడ ఫథా తర్వాత వెంటనే అలీఫ్ వచ్చింది, జబర్ తర్వాత అలీఫ్ వచ్చింది. లామ్ మీద జబర్ ఉంది కానీ అలీఫ్ లేదు. ఇక్కడ దీర్ఘం తీయకూడదు, ఇక్కడ దీర్ఘం తీయాలి. ఇక్కడ రెండు హరకాతులు దీర్ఘం తీయాలి, ఇక్కడ అసలేమీ దీర్ఘం తీయకూడదు. కా, రెండు హరకాతులు దీర్ఘం. లా, కాలా దీర్ఘం ఇది. అలాగే ఐన్ ఫథా అలీఫ్ ఆ, ఇక్కడ ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది. ఐన్ ఫథా అలీఫ్ ఆ. దాల్ కసరతేన్ దిన్. దాల్ దోజేర్ దిన్. ఆ దిన్. ఆ దిన్. ఇక్కడ దీర్ఘం తీయాలి, ఇక్కడ దీర్ఘం లేదు. నూన్ ఫథా అలీఫ్ నా, దీర్ఘం తీస్తున్నాం. రా ఫతతేన్ రన్. నారన్. ఇక్కడ మీరు అనొచ్చు, ఇక్కడ కూడా అలీఫ్ ఉంది కదా ఫత్ అయిన తర్వాత, దో జబర్ తర్వాత, ఇక్కడ దీర్ఘం తీయాలా లేదా అని. మనకు కావాల్సింది సింగిల్ ఫథా మాత్రమే, ఒక జబర్ మాత్రమే. రెండు జబర్లు ఉంటే అది మద్ కాదు. మద్ ఏర్పడదు దాంతో. ఒకటే ఉండాలి, జబర్ ఒకటే ఉండాలి, రెండు ఉండకూడదు. ఇక్కడ ఒకటే జబర్ ఉంది, దీని తర్వాత అలీఫ్ వచ్చింది, ఫథా అలీఫ్. అక్షరం ఏమిటి? నూన్. అందుకనే ఇది నూన్ ఫథా అలీఫ్ నా అంటే దీర్ఘం తీస్తున్నాం. రా ఫతతేన్ రన్. నా రన్. ఇక్కడ నూన్ మీద దీర్ఘం ఉంది, రా మీద దీర్ఘం లేదు. ఎగ్జాక్ట్లీ అలాగే మీమ్ ఫథా అలీఫ్ మా. లామ్ ఫతతేన్ లన్. మా లన్. మా దీర్ఘం తీస్తున్నాము, లన్ దీర్ఘం లేదు. కాఫ్ ఫథా అలీఫ్ కా. నూన్ ఫథా నా. కానా. ఇక్కడ దీర్ఘం ఉంది, ఇక్కడ దీర్ఘం లేదు. ఐన్ ఫథా అలీఫ్ ఆ. బా కస్రా బి. ఆ బి. దాల్ దమ్మతేన్ దున్. ఆబిదున్. ఇక్కడ ఐన్ మీద ఫథాతో అలీఫ్ వచ్చింది, అందుకని ఇక్కడ దీర్ఘం తీస్తున్నాం. బా కింద కస్రా ఉంది, జేర్ ఉంది, ఇక్కడ దీర్ఘం లేదు. దాల్ మీద దమ్మతేన్ ఉంది, దీర్ఘం లేదు. మనం ఈరోజు చదివిన పాఠంలో ఫథా తర్వాత అలీఫ్ కానీ, ఫథా తర్వాత అలీఫ్ సగిరా కానీ వస్తేనే రెండు హర్కాతులు దీర్ఘం తీయాలి. కాబట్టి ఇది మొదటి అక్షరము దీర్ఘం ఉంది, రెండో అక్షరం మూడో అక్షరం మీద దీర్ఘం లేదు. అలాగే షీన్ ఫథా అలీఫ్ షా. హా కస్రా హీ. దాల్ కస్రతేన్ దిన్. షాహిదిన్. షీన్ ఫథా అలీఫ్. ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది కాబట్టి దీన్ని మనం రెండు హర్కాతులు దీర్ఘం తీసి చదువుతున్నాం. దాల్ ఫథా అలీఫ్ దా. ఫా కస్రా ఫీ. దా ఫీ. ఖాఫ్ కస్రతేన్ కిన్. దాఫికిన్. దాల్ మీద దీర్ఘం వచ్చింది, ఇక్కడ ఫా మీద దీర్ఘం లేదు, ఖాఫ్ మీద దీర్ఘం లేదు. దీన్నే ఫథా తర్వాత అలీఫ్ వస్తే దీన్ని అలీఫ్ మద్ అంటారు. అలీఫ్తో పాటు దీని పేరు జాయిన్ ఉందన్నమాట. అలీఫ్ అక్షరము మద్దక్షరం ఇది. అలీఫ్ మద్దక్షరం పేరు మీద దీని ఈ దీర్ఘం పేరు అలీఫ్ మద్ అనే పేరు పెట్టారు దీనికి. హా ఫథా అలీఫ్ హా. ఫా కస్రా ఫీ. హాఫీ. జోదమతేన్ జున్. హాఫిజున్. ఇక్కడ ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది, అక్షరం హా ఉంది, కాబట్టి ఇది అలీఫ్ మద్. రెండు హర్కాతులు దీర్ఘం తీస్తున్నాం. ఫాకు దీర్ఘం లేదు, జాకు దీర్ఘం లేదు. హా ఫథా అలీఫ్ హా. సీన్ కస్రా సి. హాసి. దాల్ కస్రతేన్ దిన్. హాసిదిన్. ఇక్కడ ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది, అక్షరం హా, కాబట్టి దీన్ని రెండు హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. దీని పేరు కూడా అలీఫ్ మద్. యా ఫథా యా. ఖా ఫథా అలీఫ్ ఖా. యఖా. ఫా దమ్మా ఫు. యఖాఫు. ఖా మీద ఫథా వచ్చింది, దాని తర్వాత వెంటనే అలీఫ్ ఉంది. ఫథా మరియు అలీఫ్ ఈ రెండు కాంబినేషన్ వల్ల ఇది అలీఫ్ మద్ అయిపోయింది, అందుకని ఇక్కడ రెండు హర్కాతులు దీర్ఘం తీస్తున్నాము. యాకు దీర్ఘం లేదు, ఫాకు కూడా దీర్ఘం లేదు. వావ్ ఫథా అలీఫ్ వా. లామ్ కస్రా లి. వాలి. దాల్ కస్రతేన్ దిన్. వాలిదిన్. ఇక్కడ ఫథా తర్వాత అలీఫ్ వచ్చింది, జబర్ తర్వాత అలీఫ్, అందుకనే ఇది అలీఫ్ మద్ అయిపోయింది. అందువలన రెండు హర్కాతులు దీర్ఘం తీసి చదవాలి. లామ్ దీర్ఘం లేదు, దాల్ కూడా దీర్ఘం లేదు. నూన్ ఫథా అలీఫ్ నా.
సాద్ కస్రా సి, నాసి. రా కస్రతేన్ రిన్, నాసిరిన్. ఇక్కడ నూన్ మీద దీర్ఘం ఉంది, అలిఫ్ మద్ ఇది, అందుకనే దీర్ఘం తీసి చదవాలి. గాసికిన్, గైన్ ఫథా అలిఫ్, గైన్ జబర్ అలిఫ్, గా. అలిఫ్ మద్ అయిపోయింది. సీన్ కస్రా సి, ఖాఫ్ కస్రతేన్ కిన్, గాసికిన్. ఇక్కడ ఒకే దీర్ఘం ఉంది, అది అలిఫ్ మద్. షీన్ ఫథా షా, రా ఫథా అలిఫ్, రా. షరా. బా ఫతతేన్ బన్, షరాబన్. ఫతా తర్వాత అలిఫ్ వచ్చింది, అందుకని ఇక్కడ దీర్ఘం తీస్తున్నాం, ఇది అలిఫ్ మద్. షీన్ మీద దీర్ఘం లేదు, బా మీద దీర్ఘం లేదు. షరాబన్. అలాగే షిదాదన్. దాల్ ఫథా అలీఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ దీర్ఘం తీస్తున్నాం, షీన్కు దీర్ఘం లేదు, దాల్ పైన దీర్ఘం లేదు. సిరాజన్. రా ఫథా అలీఫ్, రా. ఇక్కడ దీర్ఘం ఉంది, అలీఫ్ మద్. సీన్ మీద దీర్ఘం లేదు, జీ మీద దీర్ఘం లేదు. సుబాతన్. బా ఫథా అలీఫ్ వచ్చింది కాబట్టి ఇది దీర్ఘం తీయాలి, అలీఫ్ మద్, 2 హర్కాతులు. సీన్ మీద దీర్ఘం లేదు, తా మీద దీర్ఘం లేదు. హిసాబన్. సీన్ ఫథా అలీఫ్, ఇక్కడ కూడా దీర్ఘం తీయాలి, ఇది అలీఫ్ మద్. హా మీద దీర్ఘం లేదు, బా మీద దీర్ఘం లేదు. యుకాలు. ఇక్కడ దీర్ఘం ఉంది, కాఫ్ ఫథా అలీఫ్. యా మీద దీర్ఘం లేదు, లా మీద దీర్ఘం లేదు. కాఫ్ ఫథా అలీఫ్ వచ్చింది కాబట్టి ఇది అలీఫ్ మద్. యదాహు. యా ఫథా యా, తర్వాత దాల్ ఫథా అలీఫ్. ఫథా తర్వాత అలిఫ్ వచ్చింది కాబట్టి ఇది అలిఫ్ మద్ అయిపోయింది, ఇక్కడ దీర్ఘం తీయాలి, 2 హరకాతులు. హా మీద దీర్ఘం లేదు. యదాహు. లిబాసన్. బా ఫథా అలిఫ్, బా. ఇక్కడ 2 హరకాతులు దీర్ఘం ఉంది, దీని మీద దీర్ఘం లేదు, లాం మీద దీర్ఘం లేదు. లిబాసన్. కిరామన్. రా ఫథా అలిఫ్, ఇది అలిఫ్ మద్ కాబట్టి దీర్ఘం తీస్తున్నాం. కాఫ్ మీద దీర్ఘం లేదు, మీ మీద దీర్ఘం లేదు. అజాబున్. జాల్ ఫథా అలిఫ్, జా. ఇది దీర్ఘం ఉంది, అలిఫ్ మద్. ఐన్ మీద దీర్ఘం లేదు, బా మీద దీర్ఘం లేదు. తామిన్. ఐన్ ఫథా అలిఫ్, ఆ. ఇక్కడ ఐన్ ఫథా అలిఫ్, ఇక్కడ దీర్ఘం ఉంది, అలిఫ్ మద్. తా మీద దీర్ఘం లేదు, మీ మీద దీర్ఘం లేదు. తామిన్. సవాబన్. వావ్ ఫథా అలిఫ్, ఇది అలిఫ్ మద్ కాబట్టి దీర్ఘం తీస్తున్నాం, 2 హరకాతులు. విఫాకన్. ఇక్కడ కూడా అలిఫ్ మద్ కాబట్టి ఫా ఫథా అలిఫ్, అలిఫ్ మద్ కాబట్టి 2 హరకాతులు దీర్ఘం తీస్తున్నాము. నబాతన్. బా ఫథా అలిఫ్, ఇది అలిఫ్ మద్ కాబట్టి 2 హరకాతులు దీర్ఘం. మఫాజన్. ఫా ఫథా అలిఫ్, ఇక్కడ దీర్ఘం తీయాలి, ఎందుకంటే ఫథా తర్వాత అలిఫ్ వచ్చింది, ఇది అలిఫ్ మద్ అయిపోయింది. మఆషన్. ఐన్ ఫథా అలిఫ్, ఇది అలిఫ్ మద్ కాబట్టి 2 హరకాతులు దీర్ఘం. ముతాయిన్. తా ఫథా అలిఫ్, ఇది అలిఫ్ మద్ కాబట్టి 2 హరకాతులు దీర్ఘం. మఆబన్. హంజా ఫథా అలిఫ్, ఇది మద్ వచ్చింది, అలిఫ్ మద్ వచ్చింది కాబట్టి 2 హరకాతులు దీర్ఘం. ఇక్కడ శ్రద్ధతో పాటు అయ్యాన. ఫథా తర్వాత అలిఫ్ వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా దీర్ఘం తీయాలి, కాకపోతే ఇది శ్రద్ధ ఉంది కదా, శ్రద్ధ వలన అక్షరాన్ని నొక్కి చదవాలి, అంతేగాని ఫథా తర్వాత అలిఫ్ వచ్చినప్పుడు దీర్ఘం తీయకుండా మనం చదవకూడదు, అయ్యానా చదవకూడదు. అయ్యాన. ఇయ్యాక. తవ్వాబన్. సజ్జాజన్. గస్సాకన్. ఫఆలున్. కిజాబన్. వహాజన్. అబ్వాబన్. అఫ్వాజన్. అల్ఫాఫన్. ఖుర్ఆనున్. ఇవన్నీ ఎగ్జాంపుల్స్, దేనికి ఎగ్జాంపుల్స్ ఇవి? అలిఫ్ మద్ కోసం. అలిఫ్ మద్లో మనకు కావాల్సిన విషయాలు ఏమిటి? 2 విషయాలు కావాలి, ఫథా ఉండాలి, వెంటనే అలిఫ్ రావాలి, ఇది జంట అన్నమాట. ఈ జంట ఇలాగే ఉంటే, ఈ జంట ఫథా అలిఫ్ జంట ఇలాగే మీ ముందుకు వస్తే అక్కడ 2 హరకాతులు తప్పనిసరిగా దీర్ఘం తీసి చదవాలి. ఇంకా రెండో కేసులో సగీరా విషయం గురించి చూద్దాం. సగీరా ఇక్కడ గైన్ ఫథా అలిఫ్ సగీరా గా, కానీ కింద యా కనబడుతుంది మీకు. యా అనే దాన్ని అలిఫ్ సగీరా ఒక సపోర్ట్గా తీసుకుందే తప్ప దీని శబ్దం మనం తీయకూడదు. అలిఫ్ సగీరా దీర్ఘం తీసి ఆపేయాలన్నమాట. తగాయా అలా కాదు, తగాయా, యా కాదు ఇక్కడ. యా సపరేట్ అక్షరం కాదు, ఫథా అలిఫ్ సగీరాతో కలిసి ఉన్న అక్షరం అన్నమాట ఇది. కాబట్టి ఇక్కడ గైన్ ఫథా అలిఫ్ సగీరా గా, తగా. జాలిక.
ఇక్కడ కూడా ఫథా అలిఫ్ సగీరా ఉంది, దీర్ఘం తీయాలి. ఆలా మాలికి మిహాదన్ మతాఅన్ మతాఅన్ సలామున్ తురాబన్ ఆ, యుస్ర యుస్రన్, ఇక్కడ యుస్రన్లో మీకు దీర్ఘం లేదు. అబ్కా, ఇక్కడ దీర్ఘం ఉంది. తర్దా తన్సా యఖ్షా యస్ఆ అజ్వాజన్ అష్తాతన్ ఇతామున్ ఆనాబన్. ఇవన్నీ అలిఫ్ సగిరా వలన లేదా ఖడా జబర్ వలన మనం దీర్ఘం తీస్తున్నాము. అయితే ఈ విధంగా ఉన్నప్పుడు దీర్ఘం తీయకూడదు, చిన్నగా జర్కిచ్చి చదవాలి. షా నున్, షా నున్, షీన్ ఫథా హంజా సుకూన్, షా చిన్న జర్క్ ఇవ్వాలి నున్. కానీ షా నున్ చదివితే తప్పు అవుతుంది. మనకు షా నున్ చదవాలి అంటే ఇక్కడ అలీఫ్ ఉండాలి, అంటే పైన ఏమీ ఉండకూడదు, డైరెక్ట్గా అలీఫ్ ఉండాలి, అప్పుడే దీన్ని దీర్ఘం తీసి చదువుతాం. కానీ ఇక్కడ అలీఫ్ పైన హంజా ఉంది, సుకూన్ ఉంది, కాబట్టి ఇది అలీఫ్ కాదు హంజా. షా షీన్ ఫథా తర్వాత మనకు అలిఫ్ లేదు కాబట్టి దీర్ఘం తీయట్లేదు, హంజా ఉంటే దీర్ఘం తీయకూడదు. షా నున్. అర్థమైంది కదా? ఇప్పుడు దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఈ పాఠంలో మీ మీకేమైనా అర్థం కాకపోయినా డౌట్స్ ఉన్నా అడగండి. शेख दो 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 पेस्ट को क्या बोलते बोले? दो पेश को फतहतैन, एक पेश को फतहा। फतह फतहतैन। जी, अगर आप सऊदी में है तो एक रियाल रहे तो रियाल बोलेंगे, दो रियाल रहे तो रियालैन बोलेंगे। उसी तरीके से एक फतहा रहा, एक ज़बर रहे तो फतहा, दो ज़बर रहे तो फतहतैन, फतहा फतहतैन, एक ज़बर दो दो ज़बर। पेस्ट दो पेस्ट हाफिजुन जी हाफिजुन जुन दो पेश है ना, उसको क्या हाँ, बोलते बोला? दो पेश रहे तो हाफिजुन दम्मतैन। हाँ दम्मतैन। जी जी हाँ, कसरतैन दम्मतैन, कसरतैन बोले तो जी दो ज़ेर, दम्मतैन बोले तो दो पेश। जी। ठीक, ओके। और कोई डाउट? ఓకే. నెక్స్ట్ లెసన్. ఇక్కడ మనకు ఆ, గుడి గురించి మనం తీసుకుంటున్నాము. అంటే ముందు ఏం చేసుకున్నాం మనం? తలకట్టు. ఇప్పుడు ఈ శబ్దం రావాలి. ఈ శబ్దం రావాలి అంటే తెలుగులో షీన్ షీ షాకు గుడిస్తే షీ అవుతుంది, సాకు గుడిస్తే సి అవుతుంది, రాకు గుడిస్తే రీ అవుతుంది. మరి అరబీ భాషలో గుడి ఇవ్వాలి అంటే షీన్ కస్రా షీ, సీన్ కస్రా సి, రా కస్రా రీ, దాల్ కస్రా ది, హా కస్రా హీ, జీమ్ కస్రా జీ, తా కస్రా తి, బా కస్రా బి. అదే జేర్తో చదవాలంటే షీన్ జేర్ షీ, సీన్ జేర్ షీ, సీన్ జేర్ సి, రా జేర్ రీ, దాల్ జేర్ ది, హా జేర్ హీ, జీమ్ జేర్ జీ, తా జేర్ తి, బా జేర్ బి. ఇక్కడ వీటన్నిటిలో కూడా దీర్ఘం లేదు. దీర్ఘం తీయకుండా కేవలం ఒక హరకత్తోనే ఇది చదవాలి. మరి దీర్ఘం తీయాలి అంటే ఏం చేయాలి? ఇక్కడ ఈ కస్రాతో పాటు యా సుకూన్ రావాలి. యా సుకూన్ మూడు విషయాలు ఉన్నాయి. యా మీద సుకూన్ పూర్తి సున్నా ఉండొచ్చు, అర సున్నా ఉండొచ్చు, ఏమీ లేకుండా ఉండొచ్చు. ఈ మూడు విషయాల్లో కూడా దాన్ని సుకూన్గానే మనం తీసుకోవాలి. ముఖ్యంగా సుకూన్ అంటే దాని మీద హరకాత్ ఉండకూడదు అనమాట. జబర్ జేర్ పేష్, దో జబర్ దో జేర్ దో పేష్, ఫథా కస్రా దొమ్మ, ఫతతేన్ కసరతేన్ దొమ్మతేన్, ఈ ఆరింట్లో ఏది ఉండకూడదు. అప్పుడే అది సుకూన్గా తీసుకుంటాం అన్నమాట. అయితే ఒక్కొక్కసారి ఇక్కడ సుకూన్ చిహ్నం ఉంటుంది, ఒక్కొక్కసారి సుకూన్ చిహ్నం ఉండదు. సుకూన్ చిహ్నం ఉన్నా, సుకూన్ చిహ్నం లేకపోయినా, దాని మీద హరకాత్ లేకపోతే అది సుకూన్గానే తీసుకోవాలి. ఇక్కడ ఈ కాంబినేషన్లో మనకు ముందు చదువుకున్న పాఠంలో ఫథా తర్వాత అలిఫ్ అనేది జంట అని చదువుకున్నాం. ఇక్కడ జంట ఏమిటి? కస్రా తర్వాత యా సుకూన్, जेर के बाद या सुकून या जज़म के साथ आना, ये जज़म है, ये या जज़म। जज़म बोले तो सुकून अरबी में, उर्दू में जो है ना जज़म बोलेंगे। ये दो जोड़ी होना ज़रूरी है, ఈ రెండింటి జంట చాలా అవసరం.
कसरा या सुकून, जेर या जजम, जजम के साथ। ठीक है। ఇలా వచ్చినప్పుడు దీన్ని షీన్ కస్రా షీ, ఇక్కడ షీన్ కస్రా యా సుకూన్ షీ, దీర్ఘం తీయాలి, సీన్ కస్రా యా సుకూన్ సీ, రా కస్రా యా సుకూన్ రీ, దాల్ కస్రా యా సుకూన్ దీ, హా కస్రా యా సుకూన్ హీ, జీమ్ కస్రా యా సుకూన్ జీ, తా కస్రా యా సుకూన్ తీ, బా కస్రా యా సుకూన్ బీ। మరి దీని పేరు ఏమిటి? దీని పేరు యామద్। ఇది యామద్। యా అనే ఈ అక్షరం దీంట్లో యా వస్తుంది, యా సుకూన్ వస్తుంది కాబట్టి యా సుకూన్ ఆధారంగా దీని పేరు యామద్ అని పెట్టారు। మరి అంతకుముందు అలీఫ్ మద్లో అలీఫ్ వచ్చింది కాబట్టి అలీఫ్ మద్ అని పెట్టారు। ఇది యామద్, అంతకుముందు చదివింది మనం అలీఫ్ మద్। మరి అలాగే ఇక్కడ సగీరాతో కూడా ఇదే విషయం జరుగుతుంది। ఇక్కడ కొమ్ము తీసుకుంటే షీన్ దమ్మ షు, సీన్ దమ్మ సు, రా దమ్మ రు, దాల్ దమ్మ దు, హా దమ్మ హు, జీమ్ దమ్మ జు, తా దమ్మ తు, బా దమ్మ బు। ఇక్కడ పేష్తో చదవాలి అంటే షీన్ పేష్ షు, సీన్ పేష్ షు, సు, రా పేష్ రు, దాల్ పేష్ దు, హా పేష్ హు, జీమ్ పేష్ జు, తా పేష్ తు, బా పేష్ బు। మరి ఇవి దీర్ఘం తీస్తున్నామా ఇక్కడ? లేదు, దీర్ఘం అస్సలు తీయట్లేదు, నార్మల్గా చదువుతున్నాం। మరి దీర్ఘం తీయాలంటే ఏం చేయాలి? దమ్మాతో పాటు వావ్ సుకూన్ కావాలి ఇక్కడ। అంటే పేష్ కే బాద్ వావ్ జజం, జజం వాలా వావ్ చాయి। ఇక్కడ పేష్ దమ్మా తర్వాత వావ్ సుకూన్ వచ్చినప్పుడు వావ్ మీద ఒక్కొక్కసారి పూర్తిగా సర్కిల్ ఉంటుంది, వృత్తాకారంగా రౌండ్గా ఉంటుంది, లేదా హాఫ్ సర్కిల్ ఉంటుంది, అర సున్నా ఉంటుంది, లేదా అసలు ఏమీ ఉండదు। ఈ మూడిట్లో కూడా మనం దాన్ని సుకూన్గానే తీసుకోవాలి। అంటే ఫతా కసరా దమ్మ, ఫతతేన్ కసరతేన్ దమ్మతేన్ ఉండకూడదు అనమాట। ఇక్కడ షీన్ దమ్మ వావ్ సుకూన్ షూ, సీన్ దమ్మ వావ్ సుకూన్ సు, రా దమ్మ వావ్ సుకూన్ రూ, దాల్ దమ్మ వావ్ సుకూన్ దు, హా దమ్మ వావ్ సుకూన్ హూ, జీమ్ దమ్మ వావ్ సుకూన్ జూ, తా దమ్మ వావ్ సుకూన్ తూ, బా దమ్మ వావ్ సుకూన్ బూ। అన్నిట్లో కూడా మనం దీర్ఘం తీస్తున్నాం। అయితే ఒక్కొక్కసారి వావ్ సుకూన్ తర్వాత అలిఫ్ కూడా కనబడుతుంది మీకు। వావ్ సుకూన్ తర్వాత అలీఫ్ వస్తే మీరు కంగారు పడకూడదు, ఎందుకంటే అలీఫ్, దీని తర్వాత వచ్చే అలీఫ్ ఒక ఒక పదాన్ని బహువచనంగా మారినప్పుడు అలీఫ్ అక్కడ వస్తుంది। అది గ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ దానికి వాల్యూ ఉంది, కానీ తజ్వీద్ పాయింట్ ఆఫ్ వ్యూ అలీఫ్ని మీరు చదవకూడదు, దాన్ని విడిచిపెట్టేయాలి। కాబట్టి వావ్ తర్వాత అలీఫ్ వచ్చినప్పుడు మీరు కంగారు పడకుండా ఇది మనకు తజ్వీద్లో దీనికి సంబంధం లేదు అని చెప్పి దీన్ని విడిచిపెట్టేయండి। మనకు కావాల్సిన విషయాలు ఏమిటి? దీంట్లో దమ్మా కావాలి, వావ్ మీద సుకూన్ లేదా వావ్ చిహ్నం లేకుండా వావ్ ఉండాలి, అప్పుడు అది ఆ, ఆ, అదే వావ్ మద్ అవుతుంది। మరి ఇక్కడ మద్ అక్షరము వావ్ ఉంది కాబట్టి దీని పేరు వావ్ మద్ అని పెట్టారు। అంటే ఇక్కడ అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరాలో చిన్న అలీఫ్, చిన్న యా, చిన్న యా, చిన్న వావ్ ఉంటుంది। మరి దీంట్లో మీరు అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్లో చిన్న అలీఫ్ ఫతా తర్వాత అలీఫ్ ఉంటుంది, కసరా తర్వాత యా సుకూన్ ఉంటుంది, దమ్మా తర్వాత వావ్ సుకూన్ ఉంటుంది। ఇది దీర్ఘం తీయటానికి అవసరమైన విషయాలన్నమాట। మరి ఇక్కడ మనం ముందు టేబుల్లో వెళ్తే దీంట్లో మ్, దీంట్లో నూరాని కాయిదాలో వెళ్తే మీకు ఎగ్జాక్ట్గా ఇదే పేజ్ అక్కడ మీకు కనబడుతుంది। ఆ, నేను స్క్రీన్ చేంజ్ చేస్తున్నాను। ఓకే, ఈ పేజ్లో అంటే ఆరో పాఠంలో మన ముందు
సగీరా రూల్ ఉంది. అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. ఇది అలీఫ్ సగీరా, ఫతా తర్వాత అలీఫ్ వచ్చింది ఇక్కడ, కసరా తర్వాత యా సగీరా వచ్చింది, కసరా తర్వాత యా సగీరా వచ్చింది, దమ్మా తర్వాత వావ్ సగీరా వచ్చింది. ఇక్కడ కూడా దమ్మా తర్వాత వావ్ సగీరా వచ్చింది, దమ్మా తర్వాత వావ్ సగీరా వచ్చింది. यानी ज़बर के बाद छोटा अलिफ, ज़ेर के बाद छोटा या, और पेश के बाद छोटा वाव. इस तरीके से रहने में दो हरकत हम खींच के पढ़ना चाहिए. దీన్ని సగిరా రూల్ అంటారు. మరి నార్మల్ అలీఫ్లో బా ఫథా అలీఫ్, బా, బా దమ్మా వావ్ సుకూన్ బూ, బా కస్రా యా సుకూన్ బీ, బా బూ బీ, తా ఫథా అలీఫ్ తా, తా దమ్మా వావ్ సుకూన్ తూ, తా కస్రా యా సుకూన్ తీ, తా తూ తీ. ఈ విధంగా ఆ, ఈ రెండింటి జంట మీకు కనపడంగానే రెండు హరకాతులు దీర్ఘం తీసి చదవాలి. ఇది అలీఫ్ మద్, ఇది వావ్ మద్, ఇది యా మద్. వీటి పేర్లు దేని ఆధారంగా వచ్చినాయి? దీంట్లో ఉన్న మద్దక్షరం ఆధారంగా వచ్చినాయి. ఇక్కడ అలీఫ్ అనే మద్దక్షరం ఉంది, ఇక్కడ వావ్ అనే మద్దక్షరం ఉంది, వావ్ సుకూన్, ఇక్కడ యా సుకూన్ అనే మద్దక్షరం ఉంది. కాబట్టి ఈ మద్దక్షరం పేరు మీద వీటి పేరు మద్ అనేది దీర్ఘం తీయటం. అలీఫ్ ఉంటే అలీఫ్ మద్, వావ్ ఉంటే వావ్ మద్, యా ఉంటే యా మద్. ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓకే, ఇక్కడ చిన్న ఇన్ఫర్మేషన్ ఉంది. అదేమిటి అంటే అలీఫ్ మద్ అనేది జనరల్ పేరు. మరి కరెక్ట్గా చెప్పాలి అంటే మద్దల్ అస్లీ. అస్లీ అంటే దీని ఇక్కడ అక్షరము హంజా కాకుండా 27 అక్షరాలలో ఏదైనా ఒక అక్షరం ఉంటుంది. హంజా ఉంటే అది మద్దల్ బదల్. ఇక్కడ ఉన్న వాటిలో ఈ మూడు హంజాతో ఉన్నాయి. అంటే అక్షరము వేటి మీద అయితే ఫథా కానీ దమ్మా కానీ కసరా కానీ ఉంటుందో ఆ అక్షరము ఒకవేళ హంజా అయినట్లయితే దానిని మద్దల్ బదల్ అంటారు. హంజా లేకపోతే మద్దల్ అస్లీ అంటారు. ఇది చిన్న డివిజన్. ఇది దీనికి ఎక్కువగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జనరల్ పేరు ఏమిటి? అలీఫ్ మద్. దీన్ని కూడా మీరు అలీఫ్ మద్ అని పిలిస్తే కరెక్టే అది. కానీ మరీ కరెక్ట్గా చెప్పాలి అంటే మద్దల్ బదల్. ఇక్కడ కూడా అలీఫ్ వావ్ మద్ అంటే సరిపోతుంది. కానీ మరీ కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది మద్దల్ బదల్. ఇక్కడ యా మద్ జనరల్ పేరు ఇది. కానీ మరీ కరెక్ట్గా చెప్పాలి అంటే ఇది మద్దల్ బదల్. మరి వీటిల్లో కూడా ఈ మూడు అంటే హంజా విడిచిపెట్టి మిగిలిన 27 అక్షరాలలో ఏ అక్షరం పైనైనా సరే అలీఫ్ మద్ కానీ యా మద్ కానీ వావ్ మద్ కానీ ఉంటే దానిని ఒకే పేరుతో తీసేస్తున్నారు. అదేమిటి అంటే మద్దల్ అస్లీ. మద్దల్ అస్లీ అంటే అది హంజా అలీఫ్ మద్ కావచ్చు, యా మద్ కావచ్చు, వావ్ మద్ కావచ్చు. కానీ కండిషన్ ఏమిటి, షరత్ ఏమిటి అంటే ఆ అక్షరము ఫథా కసరా ఉన్న అక్షరము హంజా కాకూడదు. 27 అక్షరాలలో ఏదైనా ఒక అక్షరం అయి ఉండాలి. అప్పుడు దానిని మద్దల్ అస్లీ లేదా మద్దత్ తబయి అంటారు. మద్దల్ అస్లీ అన్న మద్దత్ తబయి అన్న రెండు కూడా ఒకటే. ఇది దీర్ఘం గురించి. మరి దీర్ఘంలో మీకేమన్నా ఇక్కడ కూడా మీకు అంతకుముందు చెప్పుకున్నట్టు ఈ మద్ అక్షరం తర్వాత అంటే అలీఫ్ తర్వాత వావ్ సుకున్ తర్వాత యా సుకున్ తర్వాత వెంటనే హంజా రాకూడదు, లేదా తర్వాత ఉన్న అక్షరంపై శ్రద్ధ ఉండకూడదు, తర్వాత ఉన్న అక్షరంపై సుకూన్ ఉండకూడదు. ఈ మూడిట్లో ఏది లేకపోతే అప్పుడు దీన్ని రెండు హరకాతులు మాత్రమే దీర్ఘం తీసి చదువుతాము. ఇది బేసిక్ మద్ అన్నమాట. అంటే తర్వాత వచ్చే పాఠాలలో మద్లన్నీ దీని ఆధారంగానే ఏర్పడినాయి. ఇది లేకపోతే ఇది మొదటి మెట్టు. ఇది మొదటి మెట్టు లేకుండా ఇంకా రెండో మెట్టు రాదు కదా. మొదటి మెట్టు ఉంటేనే రెండో మెట్టు వస్తుంది. అలాగే ఇది ఫౌండేషన్లో మొదటి మెట్టు, మధ్య యొక్క ఫౌండేషన్లో మొదటి మెట్టు ఇది. ఇది ఇది పునాది అన్నమాట. ఈ పునాది మీదే మిగతా మద్దులన్నీ దీని మీద ఏర్పడతాయి. చెప్పండి, ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి. ఎగ్జాంపుల్స్ తీయాలి అంటే ఇక్కడ ఇవే ఎగ్జాంపుల్స్ మీ ముందు వస్తున్నాయి. ఆమన,
ఆవా ఆనియతిన్ ఈలాఫి బిహి. ఇది మనం చదవలేదు. ఆ, వీటిలో ఆమన ఆమనాలో మీకు ఫతా తర్వాత అలిఫ్ వచ్చింది, అంటే ఇక్కడ మద్దల్ బదల్ యాక్చువల్. జనరల్గా చెప్పాలంటే అలిఫ్ మద్. ఆవా ఇది మద్దల్ బదల్ అలిఫ్ సగీరా, అలిఫ్ సగీరా ఉంది కాబట్టి. ఆనియతిన్ ఇది మద్దల్ బదల్ లేదా అలిఫ్ మద్. ఈలాఫి యా సగీరా అలిఫ్ సగీరా, ఇది మనం చదవలేదు. బిహి ఇక్కడ యా సగీరా వచ్చింది. తగా ఇక్కడ అలిఫ్ సగీరా వచ్చింది. మాలికి అలిఫ్ సగీరా వచ్చింది. అలా అలిఫ్ సగీరా వచ్చింది. ఫీహి ఇక్కడ యామద్ లేదా మదల్ అస్లి. అలాగే కానా ఇక్కడ అలిఫ్ మద్ వచ్చింది. అలాగే ఇక్కడ దావూదు అలిఫ్ మద్ తర్వాత వావ్ సగీరా, చిన్న వావ్ కనబడుతుంది ఇక్కడ, వావ్ సగీరా. అదే ఇండియన్ ప్రింట్లో ఉల్టా పేష్ ఉంటుంది. ఇక్కడ ఉల్టా పేష్ ఉన్న ఇక్కడ వావ్ సగీరా ఉన్న రెండు కూడా ఒకే మీనింగ్ ఇస్తాయి. అదేమిటి అంటే రెండు హరకాతులు దీర్ఘం తీయటం. క్లియరేనా? క్లియర్ అయితే తర్వాత పాఠానికి వెళ్దాము. తర్వాత పాఠంలో ఆ, మీరు చూస్తే ఇక్కడ అడగండి. इसका पेज नंबर क्या है सर? క్లియర్ సార్ అంతే. ఓకే, క్లియర్గా ఉంది. తర్వాత इसका पेज పాఠంలో नंबर क्या है सर? इसका जी पेज नंबर क्या है सर? क्या बोले भाई? इसका पेज नंबर ये कायदा नूरानिया का पेज नंबर जो है 16 नंबर है. अच्छा अच्छा ఓకే. దీని తర్వాత మద్ తర్వాత లీన్ గురించి మనం చదువుకోవాలి. లీన్ అంటే తెలుగులో ఐత్వము ఔత్వము రెండు వస్తాయన్నమాట. ఐత్వం ఉంది, ఔత్వం ఉంది. ఐత్వం ఎప్పుడు వస్తుంది, ఔత్వం ఎప్పుడు వస్తుంది? మరి మిగతా అక్షరాలు ఏమైపోయినాయి? అచ్చుల్లో మిగతావి ఏమైపోయినాయి? అవి అరబీ భాషలో లేవు. అరబీ భాషలో ఉన్నవి ఆ, ఈ, ఊ, ఐ, ఔ, ఐదే ఉన్నాయి. ఐ ఎప్పుడు రావాలి, ఎప్పుడు చదువుతాము? దీనికి కావాల్సిన జంట ఏమిటి అంటే ఇక్కడ ఫథా తర్వాత యా సుకూన్ రావాలి. జబర్ కే బాద్ జజం వాలా యా चाहिए, जजम वाला या. ये जोड़ी अगर है तो ये आई पढ़ेंगे, ఈ नहीं पढ़ेंगे, ఐ पढ़ेंगे. ठीक है. యామద్ లో ఏమున్నది? షీన్ కింద కసరా వచ్చింది, అప్పుడు దీన్ని దీర్ఘం తీసి చదివాము. షీన్ కసరా యా సుకూన్ షీ. కానీ ఐ చదవాలి అంటే షీన్ మీద ఫథా కనబడాలి. ఇక్కడ మీకు కనబడుతుంది కదా ఫథా. షీన్ ఫథా తర్వాత యా సుకూన్. అంటే ఇది ఈ రెండింటి యొక్క జంట కాంబినేషన్లో మనకు ఐత్వం ఏర్పడుతుంది. షీన్ ఫథా యా సుకూన్ షై, షై, సై, రై, దై, హై, జై, తై, బై. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మన దగ్గర కసరా వచ్చినట్లయితే ఇది దీర్ఘమైపోతుంది, ఫథా వస్తే ఇది ఐత్వం అవుతుంది. సరేనా? సార్ యాలి స్క్రీన్ కనిపించండి సార్. స్క్రీన్ ఇప్పుడు చేంజ్. మీరు చెప్పే లెసన్ ఓకే, చేంజ్ అయిందా? ఇప్పుడు అయింది సార్. ఓకే. ఫథా తర్వాత యా సుకూన్ రావాలి, అప్పుడే అది ఐత్వం అవుతుంది. కస్రా తర్వాత యా సుకూన్ వస్తే అది దీర్ఘం అవుతుంది కానీ ఐత్వం కాదు. యామద్ చదువుకున్నాం మనం. యామద్లో ఏముండింది? కస్రా తర్వాత దీర్ఘం వచ్చింది, కస్రా తర్వాత యా సుకూన్ వచ్చింది. కానీ ఐత్వంలో ఫథా తర్వాత యా సుకూన్ వస్తుంది. ఫథా లేకపోతే ఐత్వం లేదు, ఫథా లేకపోతే ఐత్వం లేదు. మరి అలాగే ఔత్వంలో ఫథా తర్వాత వావ్ సుకూన్ రావాలి. ఈ రెండు జంట అన్నమాట. ఫథా ఉండాలి, తర్వాత వావ్ సుకూన్. అక్షరంతో సంబంధం లేదు, 28 అక్షరాలలో ఏ అక్షరమైనా ఉండొచ్చు. కానీ ముఖ్యమైన పాయింట్ ఏమిటి? అదేమిటి అంటే ఫథా ఉండటం, తర్వాత వావ్ సుకూన్ రావటం. ఈ రెండు కాంబినేషన్, ఈ రెండింటి కాంబినేషన్తో మనకు ఔత్వం ఏర్పడుతుంది. రెండింటి కాంబినేషన్ కంపల్సరీ అన్నమాట. ఫథా వావ్ సుకూన్ అనే జంట తప్పనిసరిగా ఉంటేనే ఔత్వము వస్తుంది. ఔ, షౌ, సౌ, రౌ, దౌ, హౌ, జౌ, తౌ, బౌ, ఇవన్నీ ఔత్వంతో చదువుతున్న అక్షరాలు. మరి ఇక్కడ మీరు చూస్తే షీన్ మీద దమ్మా ఉంటే మనం దాన్ని ఆ, దాన్ని యామ్ వావ్మద్ అని చదివాము.
షీన్ మీద దమ్మా ఉన్నప్పుడు. కానీ ఫథా ఉంటే ఇది ఔత్వం అయిపోయింది. దమ్మా ఉంటే దీర్ఘం అవుతుంది. దమ్మా లేకపోతే ఔత్వం అవుతుంది. ఫథా ఉంటే ఔత్వం అవుతుంది. దమ్మా ఉంటే వావుమద్ అవుతుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అంటే ఇప్పుడు రెండిట్లో మీకు కామన్ విషయం ఒకటి కనపడి ఉంటుంది. ఇది లీన్ కావాలి అంటే ఫథా ఉండటం తప్పనిసరి. అది యాలీన్ అయినా వావులీన్ అయినా. యాలీన్ కానీ వావులీన్ కానీ ఏర్పడాలి అంటే అక్షరం పైన ఫథా తప్పనిసరిగా ఉండాలి. దాని తర్వాత యా సుకూన్ వస్తే యాలీన్, వావ్ సుకూన్ వస్తే వావులీన్. మరి ఇప్పుడు ఎన్ని లీన్ అక్షరాలు ఎన్ని? రెండే అక్షరాలు, యా సుకూన్ మరియు వావ్ సుకూన్. మద్దక్షరాలు ఎన్ని? మూడు, అలీఫ్, యా సుకూన్, వావ్ సుకూన్. అలీఫ్ మద్ జంట ఏమిటి? ఫథా తర్వాత అలీఫ్. యా మద్ జంట ఏమిటి? కస్రా తర్వాత యా సుకూన్. వావ్ మద్ జంట ఏమిటి? దమ్మా తర్వాత వావ్ సుకూన్. జబర్ జేర్ పేష్లో చెప్పాలి అంటే అలీఫ్ మద్లో జబర్ అలీఫ్ రెండు జంట. ఆ, యా మద్లో జేర్ యా సుకూన్. వావ్ మద్లో పేష్ వావ్ సుకూన్. ఇది జంట, అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. కానీ యాలీన్లో ఫథా తర్వాత యా సుకూన్ రావాలి. వావ్లీన్లో ఫథా తర్వాత వావ్ సుకూన్ రావాలి. జబర్ జేర్లో యాలీన్లో జబర్ కే బాద్ జబర్ తర్వాత వావ్ సుకూన్ రావాలి. మరి వావ్లీన్లో జబర్ తర్వాత వావ్ సుకూన్ రావాలి. యా సుకూన్ ఉంటే యాలీన్ అవుతుంది, వావ్ సుకూన్ ఉంటే వావ్లీన్ అవుతుంది. కానీ రెండింటిలో కామన్ విషయం ఏమిటి అంటే ఫథా ఉండటం. ఫథా లేకపోతే లీన్ లేదు. సరేనా? ఇంకో విషయం ఏమిటి అంటే ఇక్కడ ఆ, మీరు చూసినప్పుడు హంజా రాకూడదు అని చెప్పి మనం చదువుకున్నాం. హంజా ఎందుకు రాకూడదు? హంజా ఎందుకు రాకూడదు అనేది చూసినట్లయితే హంజా తర్వాత ఆ, హంజా హంజా తర్వాత అది ఆ, మద్ అక్షరం తర్వాత ఒకవేళ హంజా వచ్చినట్లయితే అదేమైపోతుంది అంటే తెలుగులో తీసుకొస్తాను. మద్దక్షరం తర్వాత హంజా వస్తే అది మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అయిపోతుంది. మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో కనీసం 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుందన్నమాట. అంటే అక్కడ 2 హరకాతులతో పని పూర్తి కాదు. తప్పనిసరిగా 6 లేదా 7 హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. మరి హంజా ఆ, మద్దక్షరం తర్వాత అంటే మద్దక్షరాలు ఏమేమి వచ్చినాయి మన దగ్గర? మన ముందు మద్దక్షరాలు 3 వచ్చినాయి. ఒకటి ఏమిటి? అలీఫ్. రెండో ఏమిటి? యా సుకూన్. మూడోది ఏమిటి? వావ్ సుకూన్. ఈ 3 అక్షరాలు మద్దక్షరాలు. మద్దక్షరం తర్వాత వెంటనే హంజా వచ్చినట్లయితే అప్పుడు 2 హరకాతులు కాకుండా కనీసం ఉమ్, 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవలసి ఉంటుంది. ఇది మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అంటారు. ఇది వచ్చే పాఠంలో మనం చదువుకుందాం. సరేనా? మరి ఇప్పటివరకు చదివిన దాంట్లో మన ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే ఈ పేజ్లో మీరు ఏమేం చదవగలరు? దీంట్లో అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్ ఉన్న పదాలు చదవగలరు. ప్లస్ అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా ఉన్న పదాలు చదవగలరు. ఈ రెడ్డింగ్లో ఉన్నవి ఇవి మీరు చదవలేరు, ఎందుకంటే ఇది మద్దల్ వాజిబ్ ముత్తసిల్. దీనికోసం ఏం కావాలి? ఫథా మద్ అక్షరం తర్వాత హంజా రావాలి. మద్ అక్షరం తర్వాత హంజా వచ్చినట్లయితే మద్దల్ వాజిబ్ ముత్తసిల్. 4 లేదా 5 అక్షరాలు. ఇది హంజా లేదనుకోండి, ఎలా చదివేవాళ్ళం మనం? జీమ్ ఫథా అలీఫ్ జా 2 హరకాతులు తీసాం. కానీ హంజా చేరంగానే 2 హరకాతులతో పని జరగదు. 4 లేదా 5 హరకాతులు చదవాలి. జీమ్ ఫథా అలీఫ్ మద్ జా, హంజా ఫథా ఆ, జా ఆ. దీర్ఘం బాగా లాగాలన్నమాట. ఇక్కడ అలీఫ్ మీద సుకూన్ ఉంటే దీన్ని పట్టించుకోము. జీమ్ కస్రా యాజ్ యామద్ జీ, హంజా ఫథా ఆ, జీ ఆ. అలాగే షీన్ ఫథా అలీఫ్ మద్ షా, హంజా ఫథా ఆ, షా ఆ. బాగా దీర్ఘం తీయాలి. 4-5 హరకాతులు దీర్ఘం తీయాలి.
ఇది కూడా మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మీమ్ ఫతా అలిఫ్ మద్ మా, హంజా కసరతేన్ ఇన్, మా ఇన్. ఇది మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో ఎక్కువ దీర్ఘం తీయవలసిన అవసరం ఉంటుంది. రెండు హర్కతులతో పని జరగదు. దీనికి మద్దల్ వాజిబ్ ఏర్పడాలి అంటే తప్పనిసరిగా అలీఫ్ మద్ కానీ, యా మద్ కానీ, వావ్ మద్ కానీ ఉండాలి దాంట్లో. అది మొదటి భాగం. రెండోది దాంతోపాటు హంజా రావటం. ఈ రెండింటి కాంబినేషన్, అది మద్ ఉండి హంజా వస్తే మద్దల్ వాజిబ్ ముత్తసిల్ ఏర్పడుతుంది. మరి ఈ పేజ్లో మీ ముందు కనపడుతున్న ఇవన్నీ ఏమేం రూల్స్ వస్తున్నాయి మన ముందుకు? అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్, అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా, యాలీన్, వావ్లీన్, తర్వాత మద్దల్ వాజిబ్ ముత్తసిల్. ఇవి వీటి పేర్లు. మీరు చదవటానికి కాంబినేషన్ మీకు చెప్పాను. ఫతా తర్వాత అలీఫ్ వస్తే దీర్ఘం తీయాలి, ఫతా తర్వాత అలీఫ్ సగీరా వస్తే దీర్ఘం తీయాలి, కస్రా తర్వాత యా సగీరా వస్తే దీర్ఘం తీయాలి, ఫతా తర్వాత యా సుకూన్ వస్తే త్వరగా చదవాలి, ఐత్వం అన్నమాట. ఫతా తర్వాత వావ్ సుకూన్ వస్తే ఔత్వం, త్వరగా చదవాలి. మరి అలాగే ఆ, దమ్మా తర్వాత వావ్ సుకూన్ వస్తే, దమ్మా తర్వాత వావ్ సుకూన్ వస్తే దాన్ని దీర్ఘం తీయాలి. దమ్మా తర్వాత వావ్ సుకూన్ వస్తే దీర్ఘం తీయాలి. ఇవి కసరా తర్వాత యా సుకూన్ వస్తే దీర్ఘం తీయాలి. ఫతా తర్వాత వావ్ సుకూన్ వస్తే ఔత్వంతో చదవాలి. ఈ పేజ్లో ఉన్న పాఠాలు రూల్స్ ఇవి. దీని తర్వాత పేజ్లో కూడా సేమ్ రూల్స్ ఉన్నాయి. అంటే 16వ పేజీ 17వ పేజీ రెండిట్లో కూడా మనం ఈరోజు చదువుకున్న 4-5 రూల్స్లో నియమాల్లో అవే నియమాలు ఇక్కడ వస్తున్నాయి అన్నమాట. ఏమైనా డౌట్ ఉంటే అడగండి, లేదా దీంట్లో ప్రాక్టీస్ చేద్దాం మరి. यूट्यूब पे मिल सकता सब ये? जी सर। यूट्यूब पे मिल सकता सब ये क्लास? हाँ, यूट्यूब में अपलोड करेंगे, लिंक उसमें डालेंगे इंशाल्लाह. जी. ఓకే, అబ్దుల్లా భాయ్ మీరు చదవండి, ఫస్ట్ లైన్ చదవండి. ఆమన సార్. చదవండి, కరెక్టే అది. ఆవా రెండు కరెక్ట్గా రావాలి. ఆవా ఆ వా ఆవా ఆవా ఆ ఆని ఆని ఆనియన్ ఆ దీర్ఘం తీయాలి. ని ఆని యా తిన్, ఆనియతిన్. ఆనియన్ ఆయతిన్ ఆనియతిన్, యా ని యా తిన్, ఆనియతిన్. నీ 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 కూడా ఉంది కదా సార్. నీకు దీర్ఘం నీ లేదు, ఎందుకంటే యా ఖాళీగా లేదు, ఆ యాకు సొంతంగా హరకాత్ ఉంది ఆ ఇక్కడ. అవునవును. ఆనిన్ ఈలా ఈలాఫి అయినా దీర్ఘం లేదు, ఈ త్వరగా చదవాలి. అయినా. అయినా అయినా ఉమ్. అయినా బిహి బిహి. బిహి ఓకే, బిహి ఓకే. నెక్స్ట్ బిహి ఎవరు చదువుతారు? సెకండ్ లైన్. जा నేను చదివానా సార్? हाँ, पढ़िए मोहसिन भाई. जा और जी लंबा खींचना, जा आ. जा जी या जी आ. जी आ हम्म. जो जो इन जुइन. जो इन खौफी खैरु खैरु दाऊद खैरुन, खौफिन, खैर खैरुन. खौफिन खैरुन दाऊद. माशाल्लाह, अच्छा पढ़े आप. नेक्स्ट ఎవరు చదువుతారు? మూడో నేను లైన్. చదివానా సార్?
చదవండి. జాలిక జా కాదు, రదు దాలిక. దాలిక. జాలిక వెరీ గుడ్. రదు రదు దీర్ఘం తీయాలి. షియా దీర్ఘం తీయాలి. రదు రదు. రదు రదు ఉమ్. షా షా దీర్ఘం తీయాలి. భోంచేశారా? షా ఉమ్. మాలికి షీ షాయిన్ నై, ఐత్వం. ఐత్వం రావాలి. ఐదు ఎలా చెప్తాం మనం? అలాగా. షాయిన్ ఐదు చెప్పండి. ఐదు. ఐదు త్వరగా చెప్తున్నారు మీరు. అలాగే షై. ఐ షై. షై ఇన్. షాయిన్ షీన్ ఫతా యా సుకూన్. షై. త్వరగా చెప్పాలన్నమాట. షై ఇన్. షాయిన్ సగా వెరీ గుడ్. నెక్స్ట్ లైన్ ఎవరు చదువుతారు? మైక్ ఓపెన్ చేసి చదవండి. अस्सलाम वालेकुम warahmatullahi wabarakatuh। वालेकुम सलाम। जी शेख। तगौ तगौ. तगौ తగౌ तगौ तैरा तैरा దీర్ఘం తీయకూడదు. త్వరగా చెప్పండి. తైరన్. तैरा आदिन अलैया నై నై. ఆ. आला आला ఇక్కడ అలిఫ్ సగీరా ఉంది. దీర్ఘం తీయాలి. अला अला వెరీ గుడ్. ऐनुन फीही దీర్ఘం తీయాలి. ఇక్కడ फीही దీర్ఘం ఉంది. యామద్ ఉంది. फीही వెరీ గుడ్. నెక్స్ట్ ఎవరు చదువుతారు? నెక్స్ట్ నేను చదువుతాను. చదవండి. قال قول كان కాన. كيدا كان كيدا كيف لوح మాషాల్లా, బాగా చదివారు. నెక్స్ట్ నెక్స్ట్ లైన్. लैस मालन దీర్ఘం తీయాలి. ఇక్కడ నారన్ అలిఫ్ మద్ ఉంది కదా, దీర్ఘం తీయాలి. मालन नारन नारन माइन ఇంకా దీర్ఘం తీయాలి. मा ఇక్కడ 4-5 హర్కాతులు मा దీర్ఘం తీయాలి. माइन वैलुन यौमिन వెరీ గుడ్, బాగా చదివారు మీరు. నెక్స్ట్ లైన్ ఎవరు చదువుతారు? మైక్ ఓపెన్ చేసి చదవండి. చదవాలి. యరహూ. ఇక్కడ దమ్మ తర్వాత వావ్ సగీరా వచ్చింది. అందుకనే ఇక్కడ దీర్ఘం తీయాలి. యా మీద దీర్ఘం లేదు, రా మీద దీర్ఘం లేదు. యరహూ. యరహూ. حاسد حافظ దాఫిక్ دافق شاهد عابد వెరీ గుడ్. ఇప్పుడు మీకు అర్థమైంది కదా? 2 హర్కాతులు అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. లీన్లో యాలీన్, వావ్లీన్ దీర్ఘం లేదు. మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో 4-5 హర్కాతులు దీర్ఘం తీయాలి. ఇది యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీకు లింక్ పంపిస్తాను. ఆ, దాంట్లో మీరు కావాలంటే రివైజ్ కోసం చూసుకోవచ్చు. నెక్స్ట్ వీక్ మరి ఇదే టైంకి దీని తర్వాత రూల్స్ మనం చదువుకుందాం. ఆ, ముఖ్యంగా ఈ ఈ చిహ్నం గురించి మీకు ఒక విషయం చెప్తాను. ఈ మద్ చిహ్నం కనపడింది అంటే ఎక్కడైనా సరే అది 2 హరకాతులు కాదు, ఇంకా ఎక్కువగా దీర్ఘం తీయవలసిన పరిస్థితి అన్నమాట. మద్ ఇది అంటే ఎప్పుడైతే ఈ మద్ చిహ్నం కనబడుతుందో అక్కడ 2 హరకాతులతో సరిపోదు. అక్కడ హంజా కనపడితే 4 హరకాతులు దీర్ఘం తీయాలి. ఈ మద్ చిహ్నం తర్వాత హంజా కనపడకపోతే
6 రెట్లు 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఉదాహరణకు ఇక్కడ మీకు హంజా కనపడదు ఉర్ఫే ముకత్తాత్లో. లామ్ మీద మధ్య చిహ్నం ఉంది, ఇక్కడ హంజా ఉందా? లేదు. మీమ్ మీద మధ్య చిహ్నం ఉంది, ఇక్కడ హంజా ఉందా? లేదు. ఈ మధ్య చిహ్నం కనపడింది అంటే మీరు 2 హరకాతులు పని జరగదు. ఇక్కడ 4, 5 హరకాతులు తీయాలి, లేదా 6, 7 4 హరకాతులు కానీ 6 హరకాతులు కానీ దీర్ఘం తీయాలి. 4 ఎప్పుడు తీయాలి? ఈ మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే 4 తీయాలి. మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడకపోతే 6 హరకాతులు, అంటే 4తో పని జరగదు. 6 హరకాతులు అన్నిటికంటే లాంగెస్ట్ మద్ అన్నమాట. ఇది 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇంకో విషయం ఎప్పుడు వస్తుంది ఇది 6 హరకాతులు మద్? ఇది దీంట్లో మద్ అక్షరం తర్వాత శ్రద్ధ వచ్చినప్పుడు, మద్ అక్షరం తర్వాత శ్రద్ధ వచ్చినప్పుడు కూడా 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఇక్కడ చూడండి, ఈ చిహ్నం మధ్య చిహ్నం కనబడుతుంది, దీని తర్వాత మొదటి అక్షరం పైన శ్రద్ధ ఉంది. మధ్య చిహ్నం తర్వాత వచ్చిన అక్షరం పైన శ్రద్ధ ఉంది. మధ్య చిహ్నం తర్వాత వచ్చిన అక్షరం పైన శ్రద్ధ ఉంది. దాలన్ దాబతిన్ హజ్జక వలద్దీన్. ఇవన్నీ ఈ మధ్య చిహ్నం తర్వాత మీకు శ్రద్ధ కనపడినా, మధ్య చిహ్నం తర్వాత సుకూన్ కనపడినా దీంట్లో 4 కాదు 6 హరకాతులు దీర్ఘం తీయవలసి ఉంటుంది. ఒకవేళ సుకూన్ కనపడకపోతే అది 2 హరకాతులు. శ్రద్ధ కానీ సుకూన్ కానీ కనపడకపోతే హంజా తప్పనిసరిగా ఉంటుంది, లేదా హుర్ఫే ముకత్తాత్లో ఉంటుంది. ఇక్కడ చూడండి, అలీఫ్ ఫథా అలీఫ్ మధ్య చిహ్నం కనపడింది, మధ్య చిహ్నం తర్వాత సుకూన్ కనపడుతుంది. ఇక్కడ మధ్య చిహ్నం తర్వాత సుకూన్ వస్తే 6 హరకాతులు దీర్ఘం తీయాలి. ఆన ఎంత పొడుగ్గా తీస్తే అంత మంచిదన్నమాట. ఒకవేళ మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే 4 హరకాతులు. ఫీ అహ్సని తక్వీమ్. ఇది మధ్య చిహ్నం కనపడింది అంటే మీరు కంపల్సరీ, మన స్పీడ్ బ్రేకర్ కనపడింది అంటే ఏం చేయాలి? మనం బండి స్లో చేసుకోవాలి. అలాగే మధ్య చిహ్నం కనపడింది అంటే 4 లేదా 6 హరకాతులు దీర్ఘం తీయాలి. మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడితే 4, మధ్య చిహ్నం తర్వాత హంజా కనపడకపోతే 6. ఓకేనా? ఇది మీకు ఉపయోగపడే ఒక ఇదన్నమాట, ఒక టిప్ ఇది. అయితే ఈరోజు పాఠంలో మనం 16 పేజీ 17 పేజీలో ఉన్నాము. వచ్చే వారం ఇక దీని తర్వాత పేజీ కూడా చదువుకుని తర్వాత నియమాలకి వెళ్దాం. ఓకే, మరి గంట సేపు అయిపోయింది, ఇంతటితో ఈ లెసన్ ఆపుదాము. ఒకవేళ డౌట్స్ ఉంటే అడగండి, డౌట్ లేకపోతే దీన్ని ఆపుతాను. جزاك الله خير شيخ. ఇయ్యాకు جزاك الله خير. شكرا ఇయ్యాకు ఇయ్యాకు ఇయ్యాకు. ఇదే లింక్ తేడా ఉండదు. వచ్చే శనివారం సాయంత్రము 8ంటికి, అంటే ఇండియాలో రాత్రి దాదాపుగా 10:30 అయి ఉంటుంది. సుబ్హానక అల్లాహుమ్మ బిహమ్దిక అష్హదు అన్ లా ఇలాహా ఇల్లా అంత అస్తగ్ఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. وعليكم السلام. وعليكم السلام. شكرا.